నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు తీసుకువచ్చాం. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయటం లేదు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజా సమస్యలను గాలికి వదిలి మున్సిపల్ అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఆరోపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పెన్షన్ లబ్ధిదారులు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని నగర నియోజకవర్గ బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల సమావేశం నిర్వహిస్తూ నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు ఆదేశాల మేరకు పుత్తూరు మండలంలో కార్యకర్తలు అందరూ ఏప్రిల్ 6న ఆవిర్భావ దినోత్సవ సంబరాలను వారు వారి ఇంటి దగ్గర జెండాను ఎగురవేయాలని మండల నాయకులు నిర్ణయిస్తూ మరియు భవానీ నగర్ నుంచి వచ్చిన మహిళా మోర్చా నాయకులు పుష్ప, అమరావతి మండల నాయకుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు భక్తవత్సలం, పుత్తూరు మండల ప్రధాన కార్యదర్శులు మునుస్వామి, గణేష్, పుత్తూరు మండల ఓబీసీ అధ్యక్షులు హరి, పుత్తూరు మండల బీజేవైఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశించి ఈ యొక్క పార్టీలో పూర్తి ఫుల్ టైం వర్కర్లుగా భారతీయ జనతా పార్టీకి వీళ్ళు జీవితకాలం అంతా ఈ పార్టీలో కొనసాగాలని, ఈ దేశ శ్రేయస్సు కోసం ఈ భారతదేశం మంచి వెలుగులోకి రావాలి, వీళ్ళ బిడ్డలు వీళ్ళ బిడ్డలు మనవాళ్ళ తరానికి కూడా ఈ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీనే పరిపాలించాలని భావంతో సదుద్దేశంతో ఈ అమ్మగారి పేరు అమరావతి గారిని భారతీయ జనతా పార్టీకి ఆహ్వానిస్తున్నాము. పుష్ప గారిని పుష్ప గారిని ఈ దినం భారతీయ జనతా పార్టీలో ప్రవేశిస్తున్నారు. ఈ పుష్ప మేడం గారి జీవిత కాలం అంతా కూడా ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఆఫీసులు కృషి చేసి ఈ భారతదేశాన్ని మంచి ఒక ఉన్నతమైన స్థాయికి నిలిపే బాధ్యతని ఈ అమ్మగారు తీసుకోవాలని భావిస్తూ భారతీయ జనతా పార్టీకి ఆహ్వానిస్తున్నాము. కార్వేటి నగర మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్వేటి నగరంలోని టీకేఎంపేట పంచాయతీ పరిధిలో మండల తేదేపా ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి థామస్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్లు విచ్చేసి మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమాన్ని తేదేపా మండల నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి డాక్టర్ థామస్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు తమ ప్రభుత్వంలో రాబోతున్న పథకాల గురించి వివరించి తేదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకువెళ్లటం ఖాయమని ఓటర్లకు తెలియజేశారు. సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి తేదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో ప్రజలు పూర్తిగా తేదేపాకే ఓటు వేస్తారన్న సంకేతం కనబడడంతో పార్టీలోని నాయకులలో కార్యకర్తలను ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ గోవిందస్వామి, ఎక్స్ ఎంపీపీ రవికుమార్, మండల తెలుగు యువత అసోసియేషన్ వాసు, జయచందర్ రాజు, సిద్ధరాజు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయడం లేదన్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మొదటి 3 రోజులు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సచివాలయం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పెన్షన్ల పంపిణీకి ఏదైనా అవాంతరాలు ఎదురైతే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తులసి పాల్గొన్నారు. ప్రతి సచివాలయం యొక్క వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అకౌంట్లో బ్యాంక్లో
ఆ పెన్షన్ కావాల్సిన డబ్బులు పడుతుంది. అర్బన్ ఏరియా అయితే వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ అకౌంట్లో డబ్బులు పడుతుంది. ఈ వ్యక్తి వెళ్ళి, ఎవరు ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఆ డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకొని తీసుకొచ్చి ఆ సెక్రటేరియట్ పరిధిలో ఉన్న 15-20 మంది వాలంటీర్స్కి, ఒక్క వాలంటీర్కి ఎంత కావాలనేది కూడా లెక్క ఉంటుంది, సాఫ్ట్వేర్లో కనబడుతుంది. ఒక వాలంటీర్కి ఎంత ఇవ్వాలి అంటే ఎన్ని పెన్షన్లు ఉన్నాయో ఎంత ఇవ్వాలో ఈచ్ పెన్షన్కి లెక్క చూసుకొని ఎంత వాలంటీర్కి ఇవ్వాలి, అలా వాలంటీర్లు అన్నీ కూడుకుంటే సెక్రటేరియట్కి ఎంత కావాలో తెలుస్తుంది. కాబట్టి సెక్రటేరియట్కి ఎంత కావాలో డబ్బులు అంత బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని సచివాలయంకి వచ్చి వాలంటీర్స్కి ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాలంటీర్స్ 1వ తారీఖు పొద్దున్నే, ఇది 31వ తారీఖు ఈవినింగ్ జరిగిపోతుంది. 30 అయితే 30 ఆ రోజు ఈవినింగ్ జరిగితే 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి వెళ్ళి క్యాష్ చేతిలో పెట్టుకుని వాలంటీర్ వెళ్ళి బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది కాబట్టి, లేకపోతే ఐరిస్ ఉంటాయి. ఐరిస్ ఈ మధ్యకాలంలో ఫేస్ అథెంటికేషన్ అంటే మొబైల్ నుంచే చేయొచ్చు. లేకపోతే వెళ్ళి ఆ వృద్ధుల దగ్గర లేకపోతే ఆ వితంతుల దగ్గర ఇంకోటి డిజేబుల్డ్ దగ్గర వెళ్ళి ఆ సంతకం పెట్టించుకో, సంతకం అంటే బయోమెట్రిక్ సంతకం పెట్టించుకొని ఆ డబ్బులు క్యాష్ ఇచ్చేసి రావాలి. ఇది రెగ్యులర్గా జరిగే పద్ధతి. ఇప్పుడు దీంట్లో మనం ఎన్నికల నియమావళిలో భాగంగా మనం వాలంటీర్స్ మనం వాడలేము కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఉన్న స్టాఫ్తో చేయాలంటే అట్లీస్ట్ 10 రోజులు పడుతుంది. మనం బయట ఎన్ని మాట్లాడినా ఎంత న్యూస్ ఉన్నా ఇట్ విల్ టేక్ 10 days. సో ఈ 10 రోజులు డిలే అయితే అత్యవసరంగా అవసరం ఉండి ఏదన్నా ప్రతి నెల దాని మీద మందులు కానీ ఇంకో దానికని ఉపయోగపడాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో లేట్ అవుతుందన్న ఉద్దేశంతో సెక్రటేరియట్కే వచ్చి దాదాపు 80% ఆల్మోస్ట్ 80% పెన్షన్ అంటే ఇవి ఎస్పెషల్లీ వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కూడా ఏమన్నా కదలలేకపోతే పర్లేదు, బట్ రాగలిగే స్తోమత ఉండి రాగలిగే శక్తి ఉండి వచ్చే వాళ్ళు ఉంటే ఒక 80% వరకు నా అంచనా డిపార్ట్మెంట్లో పనిచేసిన కూడా చెప్పగలను. నా అంచనా ఒక 80% వరకు ఆఫీస్కి వచ్చి సెక్రటరీ ఆఫీస్కి వచ్చి పెన్షన్ తీసుకోగలిగే స్థితిలో ఉంటారు. సో ఆ ఉద్దేశంతో మనకి నిన్న మధ్యాహ్నం గవర్నమెంట్ వైపు నుంచి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై బదిలీ వేటు పడింది. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ డీఐజీకి సీఈఓ పంపించారు. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్పై వేటు వేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. 28వ డివిజన్లో బుధవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడితో ప్రజలు బాధపడుతూ ఉంటే ప్రజా సమస్యలను గాలికి వదిలి మున్సిపల్ అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అడవిపల్లి రిజర్వాయర్ నుండి శాశ్వత నీటి పరిష్కారం కోసం 280 ఓట్లు కేటాయించారని, వైసీపీ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత నీటి పరిష్కారం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు 28వ డివిజన్ వినాయకపురంలో తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ త్రాగునీటి సమస్య చాలా పెద్దదిగా, ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి త్రాగునీరే అడుగుతున్నారు. గత 5 సంవత్సరాల నుండి మాకు వారానికి ఒక్కరోజు 15 రోజులకు ఒక్కసారి నీళ్ళు వదులుతుంది మున్సిపాలిటీ అని చెప్తున్నారు. నేను పదే చెప్తున్నా, మున్సిపాలిటీలో కూడా పనిచేసే ఎవరైతే అఫీషియల్స్ ఉండారో వాళ్ళు ప్రజల సమస్యల పట్ల స్పందించమంటే వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ చిత్తూరు మున్సిపల్ అధికారులు. ప్రత్యేకంగా నేను వార్డు తిరుగుతుంటే ఎక్కడ కూడా డ్రైన్లు కానీ, డ్రైన్ కవరేజీలు కానీ, రోడ్లు కానీ, కనీసం స్ట్రీట్ లైట్లు అడిగితే కూడా ఒక ఏడాది నుండి స్ట్రీట్ లైట్ అడుగుతున్నారు. 1 year నుండి మాకు లైట్లు పోయినాయి అని. కనీసం ఏవీ చేయని ఈ ప్రభుత్వము ఇప్పుడు 2 days బ్యాక్ వచ్చి లైట్లు వేశారంట. అంటే ఈసీ పరిధిలో ఉందని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు కొందరు వారికి తొత్తులుగా పనిచేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కావున నేను ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే, రాజకీయం ఎలక్షన్స్ వచ్చిన టైంకి వచ్చి నీళ్ళు ఇస్తాము ఇంకొకటి ఇస్తాము అనే కంటే కూడా శాశ్వత పరిష్కారం చేసేకి నారా చంద్రబాబు నాయుడు గారు అడవిపల్లి రిజర్వాయర్ నుండి 280 కోట్లు 18లోనే శాంక్షన్ అయ్యి
మేము అన్నీ సిద్ధం చేసి పెట్టిన దాన్ని కూడా పక్కన పడేసి కనీసం త్రాగునీరు లేక ఈరోజు చిత్తూరు పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు అంటే దీనికి ఎవరు కారణమని ప్రజలే కూడా తెలుసుకొని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఏ నాయకుడు వచ్చి ఓటు అడిగి సమస్యలు తెలుసుకునింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పితే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ నాయకుడు మాకు ఎవరు ఈ కొండమిట్ట ఉన్న 3-4 డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరైన రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా ముఖ్యమంత్రిని కోరి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఈరోజు వాళ్ళు అడిగిన అన్నిటికీ మేము స్పందిస్తూ వాడవాడ తిరుగుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని పెన్షన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. నేడు అయినా పెన్షన్ ఇస్తారా లేదా అని పెన్షన్ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ ఆధ్వర్యంలో నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించాలని సీఎం జగన్ సూచించారు. పార్టీలో చేరిన వారిలో లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ డైరెక్టర్ దేవరాజు శంకర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అందించే పెన్షన్ కానుక పథకం కింద వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు నేటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుందని చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అందించే పెన్షన్ కానుక పథకం కింద వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు నేటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుందని చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థచే పంపిణీ చేసే పెన్షన్ కానుక పథకం ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో ఈ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆలస్యమైందని, దీంతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల తమకి 1వ తేదీ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారని వాపోతున్నారు. అయితే ఇప్పుడు 3వ తేదీ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు తమకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియటం లేదని సచివాలయ కార్యాలయం వద్దనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి మహేశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటం కారణంగా ప్రతి నెల ఇచ్చే వాలంటీర్లను ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. సచివాలయం సిబ్బంది మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలని నిబంధనలు విధించడం జరిగిందన్నారు. నేటి నుండి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్దారులకు ప్రతి ఒక్కరికి సచివాలయం వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యల కారణంగా ఆఫీస్ వద్దకు రాలేని వారికి సచివాలయం సిబ్బంది వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీపై వస్తున్న తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మవద్దని తెలియజేశారు. పెన్షన్దారులకు నమస్కారం. మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈరోజు పెన్షన్స్ అందరూ కూడా మా గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్స్ డ్రా చేసుకుని బ్యాంకులకు వెళ్ళినారు. అమౌంట్ వచ్చిన వెంటనే అందరూ పెన్షనర్లు కూడా గ్రామ సచివాలయం వద్దకి అందరినీ కూడా ఇంటిమేషన్ చేసి ఇక్కడికి పిలిపించుకొని ఇక్కడే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పెన్షనర్లకి, సచివాలయాల వద్దకు వచ్చిన పెన్షనర్లకి నీడ వసతి, తాగునీటి వసతి కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పెన్షనర్లు అపోహలకు పోకుండా అందరూ కూడా వచ్చి ఈరోజు నుంచి 6వ తేదీ వరకు పెన్షన్స్ అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇటువంటి అపోహలు నమ్మకుండా అందరూ కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి పెన్షన్ కూడా అందజేయబడుతుంది. అదేవిధంగా బెడ్ రిడన్ పేషెంట్లు, రాలేని వ్యక్తులకి వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సహకరించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం పుదిపెట్ల బయలు పంచాయతీలోని పెరుమలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైసీపీ నాయకులు గజమాలతో మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకి ఇరువైపులా భారీ ఎత్తున పచ్చ తోరణాలతో జగరిన ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరణతో విశేషంగా ఆకట్టుకుంది.
పాకాల మండలంలో పుదుపుట్ల బయలు పంచాయతీ పరిధిలో ప్రవేశించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి దాదాపు 500 గుమ్మడికాయలతో దిష్టి తీసి భారీ స్థాయిలో ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు సంసిద్ధం చేశారు. 45 భారీ క్రేన్లతో వైఎస్ఆర్సీపీ జెండా రంగులతో కూడిన మాలలతో అపూర్వ స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుమ్మడికాయలతో దిష్టి తీసేందుకు గంటల తరబడి మహిళలు వేచి చూస్తున్నారు. పుదుపట్ల బయలు నుంచి దామల చెరువు వరకు 5 కిలోమీటర్ల మేరకు స్వాగతం తోరణాలు ఏర్పాట్లు చేసిన వైనం చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా జగనన్నకు స్వాగతం పలకడానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు 5 కిలోమీటర్ల మేరకు అరటి చెట్లు, మామిడి తోరణాలు, బాణాసంచా ఏర్పాట్లతో పండుగ వాతావరణం మోహిత్ రెడ్డి కల్పించారు. కట్టకిందపల్లి సమీపంలోని సత్రం వరకు పాకాల మండలం జగనన్న బస్సు యాత్ర ముగింపు పలికారు. బుధవారం వీఐపీ విరామ దర్శన సమయంలో బీజేపీ మాజీ ఎంపీ సీనియర్ నటి జయప్రద కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇవాళ తన పుట్టినరోజుని తెలిపారు. ఏటా స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని, మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలని స్వామివారిని ప్రార్థించినట్లు జయప్రద తెలిపారు. ఈరోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను. నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి, అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని, ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల, ఆ స్వామి ఇచ్చినటువంటి సౌభాగ్యం నాకు, ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం, నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాబోయే ఎన్నికల్లో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? పోటీ చేయబోతున్నారా? ప్రచారాలకి పరిమితం కాబోతున్నారా? అంటే నేను ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, బీజేపీలో ఉన్నాను నేను. అయితే శీర్ష నేతృత్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు, అంటే నేను ఆంధ్రుల బిడ్డనని. కాబట్టి నాకైతే ఇక్కడ నుంచి నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ప్రజలకు సేవ చేయాలి అనేది నా మనసు. అలాగే నా జీవితకాలం కూడా నేను పనిచేయాలనేది, ప్రజలకి అభివృద్ధిలోకి తీసుకురావాలనేది నా కోరిక. నాకు టికెట్ ఇక్కడ లేకపోతే కనుక ఆ పైన ఉన్నటువంటి శీర్ష నేతాగణ్ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఇంతకంటే మంచిదే కావచ్చు. కాబట్టి నేను నా యొక్క జయప్రదగా నేను నిర్ణయం తీసుకోలేను ఇటువంటిది. కాబట్టి వాళ్ళ మీదే వదిలేస్తున్నాను. మోదీ గారు కానీ, అలాగే మనకు ఉన్నటువంటి నడ్డా గారు కానీ, అలాగే హెచ్ఎం కానీ అందరూ కూడా నన్ను ఒక కుటుంబంగా చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు. చూడండి, అంటే ఒకసారి ఇప్పుడు ఎన్నికల సమయం, దీంట్లో వాగ్దానాలు చేయడానికి ఒక్క జయప్రద చాలదు. పూర్తి కోరిక ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కావాల్సింది ఒక రాజధాని. మన రాష్ట్రానికి రాజధాని లేదు, మన రాష్ట్రానికి స్టేటస్ లేదు. అది కావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నం చేద్దాం. ముందు మన ప్రజలు వాళ్ళు ధైర్యంగా మాకు ఇది కావాలి అని ముందుకొచ్చి ఏ ప్రభుత్వం అయితే మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుధవారం వీఐపీ విరామ దర్శన సమయంలో రేమండ్ చైర్మన్ ఎండి గౌతమ్ సింఘానియా తన స్నేహితులతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబైలో స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీనికోసం తాను 70 కోట్ల విరాళం ఇచ్చినట్లు ప్రకటించారు. 2025 సెప్టెంబర్ 9న ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. Bombay temple construction is underway and provisionally we will inaugurate it 9 September 2025. How much the estimation cost for the temple? About 70 crores. Chala spending from your... Yes, we are contributing, we are donating and we are building the temple for
India. Yes, sir. How it will be, sir, the construction of temple? It will be fantastic, trust me. So it will be in the South Indian tradition or will it be in... It is being made in identical to Tirupati temple Yes, sir. in South Indian tradition. Great, sir. Thank you. Sir, if any possibility, please allow the Tirumal media to visit your... Anytime you want to come, they will coordinate. You can come and see the construction work. Anytime you want, you are welcome. Yes, sir. Sure, sir. Okay? Thank you. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ దర్శన సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నమో వెంకటేశాయ. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కొరకు మాగుంటు కుటుంబం ఈరోజు వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని అందరూ సుఖంగా ఉండాలి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వాళ్ళ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మాగుంటు కుటుంబం వారిని కూడా స్వామిని కూడా ప్రార్థిస్తూ భగవంతుడు చక్కగా అందరినీ చల్లగా చూడాలనేది మాగుంటు కుటుంబ లక్ష్యం. అది నెరవేర్చమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ దఫా నేనే పోటీ చేస్తున్నాను. చిత్తూరు రూరల్ మండలం బిఎన్ఆర్పేట పచ్చనపల్లిలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసిన సంజయ్, ఆకాష్ అనే ఇద్దరు విద్యార్థులు కృష్ణాపురం చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు. చిత్తూరు రూరల్ మండలం బిఎన్ఆర్పేట పచ్చనపల్లిలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసిన సంజయ్, ఆకాష్ అనే ఇద్దరు విద్యార్థులు కృష్ణాపురం చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు. గుర్తించిన స్థానికులు 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి వద్దకు గ్రామస్తులు, తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపిస్తున్నారు. ఎన్ఆర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు తీసుకువచ్చాం. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయటం లేదు పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజా సమస్యలను గాలికి వదిలి మున్సిపల్ అధికారులు వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఆరోపించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పెన్షన్ లబ్ధిదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.